పార్టీ మా ఉంది. ఎల్లుండి మా కాలేజ్ లా ఫేర్వెల్ పార్టీ, వస్తావా? పార్టీ అంటే ఫేర్వెల్ పార్టీ కాదు, నీ లగ్గం ఫిక్స్ అయిన పార్టీ అంటున్నా. లగ్గం ఫిక్స్ అయిన పార్టీ ఇచ్చే మూడ్ లేదులే. గిట్లా అంటున్నావేందే? ఒక్కొక్కరు లగ్గం ఫిక్స్ అయితే మస్తు సంబరపడతారు. ఇంకా పిల్లగానికి కూడా 60-70 వేల జీతం అంట కదా, ఆ ఒక నెల జీతంతో పార్టీ ఏమైతుంది? అబ్బా, 60-70 వేలు అయితేంది, 1,00,000 రూపాయలు అయితేంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత ఫేస్ ఎట్లా పెడుతున్నవేందే? పార్టీ ఇచ్చే అంత ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే లగ్గమే ఇంట్రెస్ట్ లేదా? లగ్గం ఇష్టం లేదు, పార్టీ ఏమంటే మా ఇత్త, అది కూడా లగ్గం క్యాన్సిల్ అయితేనే. ఎవరైనా లగ్గం ఫిక్స్ అయితే పార్టీ ఇస్తా అంటారు కానీ నువ్వేంది లగ్గం క్యాన్సిల్ అయితే పార్టీ ఇస్తా అంటున్నావు? ఈ లగ్గం ఇష్టం లేదేంది నీకు? ఇష్టం లేదు నాకు చదువుకోవాలని ఉంది, లగ్గం ఇప్పుడే వేసుకోవాలని లేదు. ఆనే గింత మంచి సంబంధం పోతే దొరుకుతుందానే? అయినా లగ్గం చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు, పిల్లల్ని ఒప్పించుకొని. నాకు అట్లా వద్దు, మంచిగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకున్నానుకో ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది. సరే అని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. అందుకేనా మా ఇంటికి వచ్చింది? మీ వాళ్ళకి తెలిసిందనుకో నన్ను తిడతారు, నువ్వు నుంచి వీకే. అబ్బా అట్లా అనకే, నువ్వే ఏదన్నా ఐడియా ఇస్తావని నీ దగ్గరకు వచ్చిన. ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు ఏదన్నా ఐడియా ఇవ్వు కదా. ఓర్ని అక్క, ఇంక ఇళ్ళకు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావా? మీ వాళ్ళకి తెలిసిందనుకో చెప్పు చిపిరి పడతారు. నన్ను వీళ్ళు ఇన్వాల్వ్ చేయకు, నువ్వు నుంచి వీకే చక్కగా. ప్లీజ్ నీకు దండం పెడతానే, నేను ఎవ్వరికి చెప్పా ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు ఇవ్వడు కదా. ఇది నా లైఫ్ గురించే, ప్లీజ్ అర్థం చేసుకో. అంటే నీ లైఫ్ గురించి నా లైఫ్ రిస్క్ లో పెట్టమంటావా? అయినా ఇప్పుడు నువ్వు చేసేది ఏముంది, లగ్గం చేసుకో చక్కగా. అబ్బా అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నీకు చెప్పినా నేను నా చదువు అయిపోయినాకే వేసుకుంటాను లగ్గం. సరేది, ఇష్టం లేని లగ్గం కూడా వేసుకోవద్దు కానీ ఈ ఒక ఐడియా ఇస్తా, అది నువ్వు కంటిన్యూగా ఈ పెళ్లి కొడుకు నాకు ఒక లవర్ ఉన్నాడని చెప్పు, ఆడు అటు నుంచి అడే విక్తాడు. నీ లవర్ ఉన్నారని చెప్తే పీక్తారా అనే? అసలు నాకు లవర్ ఉన్నారంటే నమ్ముతారా? అయినా పిల్లగాడు నీ గురించి ఎంక్వైరీ చేసే ఉంటాడే, నీకు లవర్ ఉన్నాడని ఇలా ఒక్కరోజు చెప్పు. ఇప్పటి మందం ఒకరిని సెట్ చేసుకో, ఒక్కరోజు మందం నాకు లవర్ ఉండని ఆ పిల్లగానికి చెప్పు, గంతే. ఒక్కరోజు లవర్ లాగా ఓల్ యాక్టింగ్ చేస్తారే, దొరుకుతారా అసలు వాళ్ళన్నా? ఐడియా ఇవన్నావు ఇచ్చిన గంతే, నన్ను ఇబ్బంది పెట్టకు. ఒక్కరోజు లవర్ గా ఏమన్నా యాక్టింగ్ ఏమనుకో. సరే ఇక నాతంటా నేను పడతా. ఇప్పటికిప్పుడు నాకు ఒక్క రోజుకి లవర్ లాగా ఎవరు యాక్టింగ్ చేస్తారబ్బా? బక్రా బక్రా బక్రా. అబ్బా, ఈ అశోక్ గడు ఉన్నాడుగా, వీడైతే మా సెట్ అవుతాడు. హాయ్ అశోక్. హాయ్, ఈయన గిటాచిన నీకోసమే వచ్చినారా? అగో నిన్నలేంది నా కోసం వచ్చుడేంది? ఏంది కథ? అది ఐ లవ్ యూ. అబ్బా, కానీ మనకు వచ్చే జన్మలో అయితే సెట్ అవుతుంది, ఇప్పుడు సెట్ కాదు. ఎందుకురా, నీ గిట్ల ఎయిడ్స్ రోగం గిట్ల ఉందా ఏంది? ఓ పిసాన్ ఏం మాట్లాడుతున్నావే? నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా? నేను ఏడు సచ్చినోళ్ళ కనిపిస్తున్నా? మా అంటే బాగా నాకు అంతే, ఆ మాత్రానికి అట్లా అర్థం చేసుకుంటావు నువ్వు? మరి ఎందుకు లవ్ చేయ అంటున్నావు? ఆహా, నీ గిట్ల లవర్ ఉందా ఏంది? ఓ పిసానా, లవర్ లేదు లివర్ లేదు, మనం దూరపు చుట్టాల. నువ్వు నాకు చెల్లెవైతావు, నేను నీకు అన్న అవుతా. అవునా, నాకు తెలియదు నువ్వు నాకు అన్నవైతావని. ఇప్పుడు తెలిసింది కానీ ఇగో నీకు అంతగా లవ్ చేయాలనిపిస్తే మళ్ళీ వచ్చే జన్మలా మా అత్త కుట్టు, అప్పుడు లవ్ చేసుకుందాం. మళ్ళొచ్చే జన్మలా గీ నల్ల మొక్క పొన్ని నేనెందుకు లవ్ చేస్తా? అసలు దానివి ఇప్పుడు ఎందుకు లవ్ చెప్పినావా మరి? ఓ, నువ్వు పెద్ద అందగాడువని వచ్చి నేను నీకు ఐ లవ్ యూ చెప్పలే, నాకు బాధ ఉందని వచ్చి చెప్పినా నీకు. అంత నా బాధ ఉంటే 2 బీర్లు సపరేట్గా మలుచుకొని పండుకోపోయినావే, బాధ గీద మొత్తం బిగేది. అదే నేనే అనుకో 2 బీర్లు కాదు, కాటన్ బీర్లు మలుచుకొని పండుకొని బాధ గీద మొత్తం బిగేది. మా ఆడోళ్ళకి బాధ వస్తే బీర్లు తాగర్రా? మరి బీర్లు తాగుంటే ఇట్లా డైరెక్ట్ టచ్ అయ్యేలా చెప్తారా? అదే ఒక మొగడు ఒక ఆడదానికి ఐలో చెప్తే చెప్పుతో కొడతా చీపుతో కొడతా అని బేరిస్తారు కానీ అది ఒక ఆడదచ్చి మొగనికి ఐలో చెప్పింది అనుకో ఎంత పాజిటివ్ తీసుకుంటో తెలుసా? మీరేం తీసుకోరే అట్లా? మగవాళ్ళు మంచి మనుషులు. ఏగవన్నీ ఇడిసబెట్టా నువ్వు. ఇక్కడ నా సిచ్యువేషన్ వేరే అంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకు అంతానే ఏం బాధ వచ్చింది? అంతనా బాధ వస్తే నాకు డైరెక్ట్ టచ్ అయ్యేలా చెప్తావు, వాట్సాప్ పిలిచి తెలివందే. చీ, ఐ లవ్ యూ అంటే నీకు నిజంగా వచ్చి ఐ లవ్ యూ చెప్పలే, ఒక్కరోజు లవర్ లెక్క యాక్టింగ్ చేస్తావని వచ్చి చెప్పిన. అదేంది? అదే సినిమాలో ఒకరోజు సీఎం లెక్క ఒకరోజు లవర్ లెక్క చేసుడేందే? అంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసిర్రు, ఓకే కూడా అయింది, కానీ నాకేమో చదువుకోవాలని ఉంది. అందుకనే ఇగో సింధక్క నాకు ఇట్లా చెప్పింది. అబ్బా అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నీకు చెప్పిన నేను చదువు అయిపోయినాకే వేసుకుంటాను లగ్గం.
సరేది ఇష్టం లేని లగ్గం కూడా చేసుకోవద్దు కానీ ఈ ఒక ఐడియా ఇస్తా, అది నువ్వు కంటిన్యూగా ఈ పెళ్లి కొడుకు నాకు ఒక లవర్ ఉన్నాడని చెప్పు, ఆడ అటు నుంచి అటే విక్తాడు. నీ లవర్ ఉన్నారని చెప్తే పీక్తారా అనే? అసలు నాకు లవర్ ఉన్నారంటే నమ్ముతారా? అయినా పిల్లగాడు నీ గురించి ఎంక్వైరీ చేసే ఉంటాడే, నీకు లవర్ ఉన్నాడని ఇలా ఒక్కరోజు చెప్పు. ఇప్పటి మందం ఒకరిని సెట్ చేసుకో, ఒక్కరోజు మందం నాకు లవర్ ఉండని ఆ పిల్లగానికి చెప్పు గంతే. ఒక్కరోజు లవర్ లాగా ఓల్ యాక్టింగ్ చేస్తారే, దొరుకుతారా అసలు వాళ్ళన్నా? ఐడియా ఇవ్వన్నావు ఇచ్చిన గంతే, నన్ను ఇబ్బంది పెట్టకు. ఒక్క రోజు లవర్ గా ఇవ్వన్నా యాక్టింగ్ ఏమనుకో. ఓహో గీదా అనే ఇగో ఒకరోజు ఎవరైనా ఉండి సెట్ కాదు, ఎందుకంటే మన వరుస కరెక్ట్ లేదు. కానీ వేరేటోళ్ళు ఏమైనా చూడాలనే. వేరేటోళ్ళు అంటే ఎవర్రా? నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు. మరి నువ్వే వేరేటోళ్ళు ఎవరినైనా మంచోళ్ళని చూడరాదు? మంచోడంటే అమ్మాయికి చూడండి, ఎందుకని నాటి చెప్పినట్టు వింటాడు. ఆడగా వేరేటోళ్ళు చూసినావు అనుకో, వాడు ఒక్కరోజు లవ్ చేయమంటే జీవితాంతా నీతోనే ఉంటా అంటాడు వాడు. ఏ గసంటోడద్దు, కొంచెం అమ్మాయికు చూడరా, నువ్వైతేనే మంచిగా చూస్తావు. మరే కొంచెం ఖర్చు అవుతుంది. నీకెంత ఖర్చు అయితే అంత నేను చూసుకుంటా గానీ ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు చూడు. నీకు ఎందుకు బాగానే లేనా? ఇగో అమ్మాయికి లాంటి ఈ షేర్ల పొంటే ఉండరు, ఇట్లా పోంపా చూద్దాంపా నాడు. నల్ల ఒకప్పుడు కొడలు తెమ్మంటే లేకపాయే, ఈ గడ్డి వీకి వీకి చేతిలో నిర్ర పడే. గాడ కూర్చొని ఏం చేస్తాను వచ్చి గడ్డి విక్తే అవుతుంది. నల్ల మొక్క పొడ కొడలు తెమ్మంటే లేకపోతే ఆ గడ్డి వీక్తే రానేత్తలేదు. పీకి పీకి చేతిలో నిర్రబడ్డాయి, మండుతున్నాయి. నేను వీకా, నువ్వే వీకో. ఇక తినమంటే పెండంతా తింటావు కానీ చికెన్ చేసినప్పుడు లెగ్ పీస్ కూడా పీకుండా తింటావు. ఈ గడ్డి కూడా మీకు అతలేదా? దా పీకావు. అరే నువ్వు ఎక్కతా కొర్రకు, కావాలంటే ఇటు ఇంటికి కొడలు లేపో. ఒడ్ల పన్ను మొత్తం నేనే కోసుకొస్తా, నువ్వు సపడే కిడ కూర్చున్నావు. కానీ గడ్డి చేతితో వీకంటే నేను బీకా. అవ్వా ఇప్పుడు ఇదంతా నేను ఒక్కనే వీక్ అన్నానే. ఇప్పుడు ఇంటికో కొడవలు చేద్దామంటేనేమో నాకేమో కాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ఓ నువ్వు పండు ముసలోనివి అయితివి, నీ కాళ్ళు నొత్తాన్నాయి. ఆ తువాలు ఎట్లా కట్టినావు చూడు, ఆడదన్న అట్లా కట్టుకోదు. అంటే ఎండలు ఇప్పుడిప్పుడే కొడతానే కానీ వడదెబ్బ తగులుతుందని ఇట్లా కట్టుకున్నా. వడదెబ్బ అంటే గుర్తుకొచ్చింది, మొన్న మా క్లాస్ మౌడు కడో దెబ్బేసిన వాటే గారా, ఎందుకు కొట్టినావు? మరి లేకపోతే పుస వచ్చి ఐ లవ్ చెప్తాను. నాకు చెప్పాల్సిన ముచ్చట అది. మరి ఓరు పిసోడా, ఒక ఆడదాచి ఐ లవ్ చెప్తే ఎంత సంబరపడాలరా. నువ్వేంద్ర దాన్ని దెబ్బ కొట్టినావు, నువ్వు మొగోడివి కాదా? ఆడదాచి మొగోనికి ఐ లవ్ చెప్తావు గానీ ఆడదివై ఆడదానికి ఐ లవ్ చెప్తారా? నువ్వు భలే ఉన్నావు గానీ. ఓ పిసాన అమ్మ నాన్నకి అట్లా పెంచలేదే. మరి ఎట్లా పెంచిందిరా? ఆడదాని లెక్క పెంచిందా? ఆడదాని లెక్క పెంచుడు కాదే, పద్ధతిగా పెంచింది. ఆడలతో మాట్లాడద్దు చూడొద్దని. అదో పిసది, నువ్వు ఒప్పిసోనివి. ఒక ఆడదాచి ఐ లవ్ చెప్పినప్పుడు మంచి యాక్సెప్ట్ చేసి లవ్ చేయాలి. మన కులంలో అసలే పోరాడు దొరుకుతలేరు. ఇక నీకు పెళ్లి కాదు పో. కాకపోని ఎట్లయినా మంచిదే, నీకు ఇట్లనే ఉంటా. ఎట్లరా? అటు ఇటు కాకుండానా? ఓ పిసానా గట్ల కాదే, పెళ్లి చేసుకోకుండా దేవదాస్ చిచి అట్లా కాదు, అదేమంటారు బ్రహ్మచారి లెక్క ఉంటా అంట అన్న. అమ్మ తోడే, నువ్వు అమ్మ కడుపులో అసలు ఎట్లా పుట్టినవురా? నువ్వు నాకు అన్నవే ఉట్టకున్నా అయిపోవు. నువ్వు ఏవట్టి మా క్లాస్ ఉన్న ఇజ్జత్ ఇస్తారు. అసలు మీ అన్న ఆడిదా మొగోడా అని చెప్పు ఊరంతా తిరుగుకుంటా దప్పాటుకొని ఓ మా అన్న ఆడోళ్ళల్లా బోడక్క అండి పెట్టే సుమక్క అని ఊరంతా తిరిగిపో. చెప్పు పో. నీతో నొర్రే బాలు సప్పుడెక్కున్నాయో, నీ పని నువ్వు వేసుకోపా. ఏపో నాతో నొర్రకు. అమ్మ నాతో చెప్పింది, ఆడిదచ్చినా గాడిదచ్చినా 6 కిలోమీటర్ దూరం ఉండవని. అరే ఎక్కడ చూసినా ఎక్కడ దొరుకుతలేరేంది? ఏ మధు, బక్రా 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 ఆయన నాకన్నా పొట్టి ఉన్నాడు కదరా, నాకు సెట్ కాడేమో. పొట్టు ఉంటే పొడుగుంటేంది? నీకేం కావాలి? ఒక్కడో లవర్ కావాలి? నీకు పెళ్లి చేయకూడదు కావాలి నాదా? కావాలి నడు, నేను మాట్లాడుతున్నాడు. అన్నా నమస్తే అన్న. మంచినీళ్ళు తాగి నీళ్ళు పట్టుకపోదానికి వచ్చినావా? లేదురా, కడుక్కో నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన. నీకు కావన్నా? ఈయన మనకు సెట్ అయ్యేటట్టు లేడు కదరా. నువ్వు బాగు, నేను సెట్ అయితే కానీ. ఇవి అన్న జోకులు మంచిగా చేస్తాను కానీ నీకో ముచ్చట చెప్పడానికి వచ్చిన. ముచ్చట్నా? ఏం ముచ్చట తమ్ముడు చెప్పు. ఇగో నువ్వు లవ్ చేయాలి. ఓ ఎవరిని? నిన్న? సి నన్ను కాదు దీన్ని. ఓ చీచి, దీన్ని అయితే ఆయనతో చేయ. నన్ను ఏనంటున్నావు? ఈయన ఎత్తా అంటున్నావు? కొంపదీసి నువ్వు ఆ టైపా? ఓ నేను ఇద్దరిని చెప్పు. నాకు పొలం పని తీరుతలేదు అంటే ఇంక ఇద్దరిని లవ్ చేయాలనా?
ఓ అన్న ఇద్దరు లవ్ చేయమంటలేను, దీని ఒక్కనే లవ్ చేయమంటున్నా. అది కూడా బగ్గ రోజులు కాదు, ఒకటే రోజు లవ్ చేసినట్టు యాక్టింగ్ చేయమంటున్నావు. 1 డే ఏమంటావు? ఏంది ఒక్క రోజులు అవ్వా? ఇదేంది ఒక్క రోజులు అవ్వ? నేను కొత్తగా వింటున్నా. ఒక్కరోజే ప్లీజ్ నన్ను లవ్ చేయవా? అది కూడా యాక్టింగ్ లెక్కనే. నా ముఖానికి లవ్ అంటేనే తెలియదు, ఇంకా యాక్టింగ్ చేసుడా? అబ్బా అన్న కొద్దిగా చూడు రాదే, దీని ముఖం చూసాను ఒప్పుకోరాదే, గోసరి వెళ్తుంది. గోసరి వెళ్తాందా? సరేది చేత అబ్బా చేతులట అన్న, ఒక్కరోజే అంతే. అమ్మా దీని లైఫ్ అయితే సెట్ అవుతుంది. సరే కానీ చేత కానీ మరి మా ఇంట్లో మా వాళ్ళని ఒప్పియాలి. ఒప్పించుడా? నువ్వు ఆగి, నేను మాట్లాడదా. ఇవో అన్న మీ అమ్మతో నేను మాట్లాడదా, నేను ఒప్పితా, సరేనా? ఓ తమ్ముడు, ఒప్పియాల్సింది మా అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. అరే పోయి లగ్గమైన దొరికిండారా నీకు? అంటే ఇట్లా పొట్టుకుండేసరికి లగ్గం కాలేదనుకున్నా. మరి నువ్వెంతున్నారా? ఎవరెస్ట్ అంతున్నా అనుకుంటున్నావా? సరే పోదమ్మా. సరేనా, రైట్. నా పిల్లని ఒప్పించిన అయిపో. ఓ తమ్ముడు, నా పిల్లని ఒప్పిద్దారా మరి? ఒప్పితానా, ఒప్పేయడానికే పోతాను. ఒప్పిరి. నా పిల్లానికి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. ఒప్పియండి. ఓకే. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. ఊరిని నువ్వు ఎప్పుడు బండ్లు పెట్టుకొని తిరుక్కుంటుంటావురా? మన డ్యూటీ ఏంటిదిరా? అదేనా ఇక. సరేగా నీ బర్రెల గొర్రెలకి ఎత్తావు లేకుండా మనసులకు కూడా ఎత్తావు నువ్వు సూదులు? అది మనుషులకు ఎత్తుంటారా ఏమన్నా? మనం చేసే పని అదే, అందుకే అది ఎంబడేసుకొని తిరుగుతాను. పశువుల డాక్టర్ అంటే పశువుల కేసులు కావచ్చు, మనసులకు వేయద్దుగా. బతుకుతారా ఎత్తే? నువ్వు అన్నది కూడా కరెక్టేరా. ఇంకేంది ఇక ఒక లగ్గం అయితే ఇక లైఫ్ సెట్ అన్నట్టే, జాబ్ ఉండే. అంతేగాని అయినా నేను నీకు సంబంధం సెట్ అయిందట గారా, ఒక్క మాట అన్నా చెప్పలేదు. అరే మా వాళ్ళ ఫోర్స్తో ఏంట్రా, పిల్ల మంచిగా ఉంటుంది రా చూసావు, నచ్చకుంటే నచ్చలేదు అని చెప్పాను అన్నాడు. అన్నాక ఆడికైనా పోయే వరకు నచ్చింది. ఇక మా బాబు కూడా చెప్పిన సరే నాకు ఈ సంబంధం కూడా ఓకే అని. అట్లనా? అయినా కానీ పిల్ల గురించి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినవారా? బ్యాక్గ్రౌండ్ అంత ఏం లేదురా. అయినా కానీ మనం సంపాదిస్తాం కదా, మనకు 60-70 వేలు వస్తాయి. అమ్మాయి మంచిగా ఉంది, నచ్చితే అయిపోయాగా మనకు. అరే బ్యాక్గ్రౌండ్ అంటే పైసలు కాదురా. ఒకవేళ ఆమెకు ప్రేమ గీమ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకో. తర్వాత పెళ్ళైన తర్వాత లేచిపోయింది అనుకో, నీ మానం పోతుంది. అరే నేను గాయంతో ఎంక్వైరీ అయినారా? అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన. చదువుల తల్లి, లవర్ అయితే ఎవ్వరు లేరు. లవర్ లేకపోతే అయిపోయారా? ఒకవేళ లవర్ ఉన్నాడు అనుకో, పెళ్లికి ముందన్నా లేచిపోతారు, లేకపోతే పెళ్ళైన తర్వాత లేచిపోతారు, లేదంటే ఇద్దరు కలిసి నిన్ను చంపుతారు. అందుకే రా చెప్పేది. అరే ఈ రోజులలో గట్లనే ఉందని నిన్న నేను మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారా. మంచిదే, వాళ్ళైతే లవర్ లేరు. సరే గసొంటమ్మాయి అయితే చేసుకో. అయినా ఈ కాలంలో అసొంటోళ్ళు దొరుకుతలేరు. సరే కానీ నువ్వు కూడా తొందర చేసుకోరా, లేట్ అయితే మళ్ళీ అమ్మాయిలు దొరుకుతలేరు. పోదాం ఇక. बकरा 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 बकरा. చూడ్డానికి కూడా మంచున్నారా, సెట్ చేయ కదరా. ఒక్క రోజులో అవ్వనావానే కొంపేసి జీతాంతం చేస్తావేంది? లవ్ చేయడానికి కాదు, చూడ్డానికి మంచున్నాడు కదా, పెళ్లి కొడుకుకి ఈయన నా లవర్ అని చెప్తే కూడా నమ్ముతాడని అట్లా అంటున్నా అంతే. ఓ గట్లానవా? సరే పా, నేను మాట్లాడతా కానీ. ఓరు పసిగా నువ్వే నారా? నేను ఎవరు అనుకున్నా కదరా. నేనేరా? ఏంద్రా చెప్పు. అరే ఏం లేదురా, దీనికి ఒక చిన్న సమస్య ఉంది, దాన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఏం సమస్యరా? ఎవడన్నా దించిపోసిండా లేకపోతే ఎవడన్నా మంత్రాలు వేసిండా? చెప్పు. స్వామీజీ మనోడే, ఒక్క దెబ్బ పోతుంది. ఓరు వారి దించిపోసిన మంత్రాలు కాదురా, దీనికి పెళ్లి సమస్య, లవ్ ప్రాబ్లం ఉందిరా. పెళ్లి సమస్యనా, లవ్ ప్రాబ్లమా? అరే పెళ్లి సమస్య ఉంది, లవ్ ప్రాబ్లం ఉందిరా. పెళ్లి క్యాన్సిల్ కావాలి, లవ్ సక్సెస్ కావాలి, అది కూడా ఒక్క డేలా. పెళ్లి క్యాన్సిల్ కావాలి, లవ్ సక్సెస్ కావాలి, ఒక్కడేలా? ఈ ఒక్కడే ఏంద్రా ఒక్కడే? అరే గది కూడా ఉంది కదరా, ఒక్కడే అంటే 1 డే. ఓహో ఒక్కడే అంటే 1 డేనా? ఇంకా నేను T20 అనుకున్నా. నీ పేదల జుట్టుతి అసలు మ్యాటర్ ఏందో చెప్పు. ఓరు వారి 1 డే అంటే క్రికెట్ కాదురా, 1 డే అంటే ఒక రోజు. అంటే దీన్ని ఒక రోజు లవ్ చేయమంటున్నా, అది కూడా యాక్టింగ్. ఓహో లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసుడా? యాక్టింగ్ ఏంది, నిజం చేద్దాంతి. నిజంగా వద్దు, యాక్టింగే కావాలి, అది కూడా ఒక్కటే రోజు. ఒక్కరోజా? ఈ ఒక్కరోజు యాక్టింగ్ ఏంది? అసలు నాకేం అర్థం అవుతలేదు, కొత్త ఏంటన్నా. అరే ఏం లేదురా, దీని పెళ్లి ఖాయమైంది, దీని పెళ్లి క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ కావాలంటే నాకు లవర్ ఉన్నట్టు ఆ పెళ్లి కొడుకుకి తెలవాలి.
అందుకే ఒక రోజు లవర్ లాగా నాకు యాక్టింగ్ చేయడానికి కావాలి. ఓ యాక్టింగా ఒక్కరోజేగా, సరే చేద్దాంతి. మరి తర్వాత నువ్వు నిజంగా అయితే మాత్రం నేను ఒప్పుకోను, నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఒక్క రోజు లవ్ చేసి ఎక్కువరా అంటే ఇంకా నువ్వే నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నావారా? అగో మరి కాదారా, పుసుకన్న లవర్ తెలిసిందనుకో నాకు ఇబ్బంది కాక నీకైందారా? లవర్ ఉందా? అరే నీకు అందరు గిసొంటలో దొరుకుతారా? నువ్వు ఆగే, ఆయనకి లవర్ ఉంటే మనకేందే? అడుగు, నేను చెప్పినట్టు ఇంటాడు, నేను సెడి అవుతావు. అరే అక్కడ ఉన్నోడు 4 తలకాయలోడు రా, 4 దిక్కులు ఆలోచిస్తాడు. వీడికి లవర్ ఉందని తెలిసిందనుకో ఇక నా లగ్గ మాటతోటే అవుతుంది. ఏమైంది మీ ముచ్చట్లు మీరే పెట్టుకుంటారు? నా లవర్ తెలియకుండా దీన్ని లవ్ చేయమంటే చేస్తా, మీరు చెప్పా అంటే నాకు ఓకే. అరే మేము చెప్పకపోయినా సరే వానికి ఎట్లా తిరిగి వెళ్తారా? వాడిని తెలిసిందనుకో ఇక దీంతో ఆయన ఖచ్చితంగా లగ్గం అవుతుంది. మేము పోతున్నాం. రాయే बकरा 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 అగో మధు, ఈడైతే నీకు బరబ్బర్ సెడ్ అవుతారే, మంచిగా సెడ్ అవుతుంది నీకు. గంత గ్యారంటీ చెప్తున్నావు, ఆడి గురించి నీకు ముందే తెలుసా? 20 సంవత్సరాలు నిండినోడు, ఆడోళ్ళకు దూరం ఉన్నటోడు, ప్రేమ అంటే నచ్చనోడు, ఆడోళ్ళ మొగోడు, వాడే సుమన్ గాడు. మరి ఆడోళ్ళంటే నచ్చనోడు, ప్రేమ అంటే పడనోడు నన్నెందుకు లవ్ చేస్తాడా ఒక్కరోజు? చేస్తాడు, చేస్తాడు, నేను చేస్తా. ఇగో అక్కడ వాళ్ళ చెల్లె కూడా ఉంది, పోయి మాట్లాడుందా నాడు. అవు అశ్విని, గిడేం చేస్తానావే? మా అన్నగాడు గడ్డి విక్తే నేను ఇక్కడ కూర్చొని చూస్తాడా. ఏంది, ఒక అన్న పని చేసుకుని ఉంటే చెల్లె చూసుకుంటుంటుందా? ఏం చేయాలి ఐషోకు? నేను గడ్డి వీక్తుంటే మా చెల్లె చూసుకుంటుండా బట్టే. అయ్యో సుమను, చేతులు నొప్పి పుడతలేవా? ఏం చేయాలి, తప్పదుగా ఇక. సరే కానీ మీరు ఇటెందుకు వచ్చిర్రు? నిన్ను లవ్ చేస్తానికి వచ్చినావు. నేను ఆడలేని లవ్ అంటే ఇంకా నిన్నే అన్నారా? వారి నేను నన్ను కాదురా, దీన్ని లవ్ చేయమంటానా? చిచ్చి దరిద్రుడా, నేను ఆడలే లవ్ అంట దాన్ని లవ్ అంటానా? కావాలంటే నువ్వు లవ్ దాన్ని. ఓరు వారి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నాకు వర్షకు చెల్లి అవుతుంది, నా కన్ను పోతేరా. నువ్వే దాన్ని చేయాలి, అది కూడా ఒక్క రోజు లవ్ చేయాలి. ఎందుకంటే మన ఊళ్ళో అందరు మొగోళ్ళ కంటే మంచి మొగోళ్ళు నువ్వేరా. తెలుసురా, ఊళ్ళో అందరి మొగోళ్ళ కన్నా నేనే మంచోని అని మా అమ్మట్లో పెంచింది. చూసినావా ఊళ్ళో ఎట్లుందో నా పేరు? అరే వీళ్ళు నీ ముంగట ఇట్లా మాట్లాడతారు గాని వెనక ఎంత మంది ఎట్లా మాట్లాడతారో తెలుసా? దుమ్మ చారే దుమ్. ఏ ఎవ్వరు ఏమనుకున్నా మంచిగానే, నేను నిత్య మొగోడిని. ఓ నిత్య మొగనివే తీ నువ్వు. నువ్వు ఆగే. ఈ ఒక్కరోజు లవ్ చేసినది నీ మొత్తానికి వేయాలంటే మీరు ఒక్కరోజు లవ్ చేయమంటారా? అరే నువ్వు ఏ గాడి నేను సెలెక్ట్ చేసుకున్నావురా, నువ్వు ఎట్లయినా చేయాలి. ఎందుకంటే ఇది దీని లైఫ్ సంబంధించింది. ఏంది, జీవితానికి సంబంధించిందా? అంతగానం ఏంది? ఏంటంటే నాకు పెళ్లి సంబంధం చూసిర్రు, నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. అందుకనే నాకు లవర్ ఉన్నట్టు ఆ పెళ్లి కొడుకుకు తెలిసిందనుకో ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నేను మంచిగా ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇదే నా లైఫ్ ప్రాబ్లం. అయినా ఊళ్ళో బొచ్చడి మంది మొగోళ్ళు ఉన్నారు, మామూలు గురించి తెలుసు కూడా ఏమో మామని నచ్చి అడుగుతారేంది? ఇవరగా బాగానే మందిని అడిగినాం, కానీ అందరికీ లవర్ ఉన్నారు. మీ ఓన్కి అయిందనుకో లవర్ లేరు కాబట్టి పెళ్లి కొడుకు మీ ఓన్ చూసినా నమ్ముతాడు. ఓహో పెళ్లి కొడుకు నమ్మాలనా ఇదంతా? అరే పాపం ఇంకా చదువుకుంటుందట్రా, ఒక్కరోజు లవర్ లెక్క యాక్టింగ్ చేయరాదు. ఒక్క రోజు కదా, ఒక్క పూట కూడా చేయ. అందులో నువ్వు చెప్తాను ఆయనకే చెయ్య. అబ్బా ప్లీజ్ సుమన్, నా గురించి ఆలోచించు, నా లైఫ్ గురించి చెప్తున్నా కదా, ఒక్కటే రోజు కదా. లైఫ్ అన్న వాడితివి, చదువుకుంటానా వాడితివి. ఇష్టం లేని పెళ్లి చేసుడు కూడా కరెక్ట్ కాదు. ఒకటో రోజు అంటానే కదా మా అయితే. అరే సుమన్గా, రేపు ఒక్క రోజు దీనికి లవర్గా యాక్టింగ్ చేయాలి, సరేనా? ఒకటో రోజు చేస్తా. ఈ ఒక్క రోజు కాదు, రేపై ఎల్లుండి అంటే మాత్రం చెయ్య. 12 దాటినంటే కలాస్. అబ్బా సుమన్గా, టైం అంటే టైమే గారు అనేది. సరేది, రేపు ఒక్కరోజే మాకు ఎక్కువ అవసరం లేదు, కానీ రేపైతే రెడీగా ఉండు మరే. చేస్తా. నా యాక్టింగ్ చూసి పెళ్లి కొడుకు దీనికి నిజంగానే లవర్ ఉన్నాడని దెబ్బకు వారి పీకాలి. ఓకేరా, మాకు కావాల్సింది కూడా అదే. సరే పోతాంరా, రాయే. ఏమైందే మళ్ళా చూస్తున్నావు? నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందే.
ఒక్కరోజు మాత్రం లవర్ లాగా సెట్ చేసుకో అని. గట్లనే ఈ రోజు ఒక అతన్ని సెట్ చేసుకున్నా. ఈ రోజు ఫోటోలు వీడియోలు దిగుతాం, ఇక గివ్వే తీసుకుని ఇక పెళ్లి కొడుకుకి ఇప్పిస్తాం, ఇక పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. ఖుషిని నేను అట్టిగా ఫ్లోలో అన్నానే, నువ్వు నిజంగానే ఎత్తన్నావా ఏంది? నిజంగా ఎత్తాననే, నువ్వు వట్టి అన్నావా? అయ్యా నేను నిజంగానే ఎత్తున్నా మరి. ఆయనకి ఒక్కరోజు లవర్ మందం ఎవడు ఒప్పుకున్నాడే పనికి మాలినోడు. అది కూడా తిరగంగా ఒకటి దొరికిండే. ఆయన దొరికిన తర్వాత నువ్వెందుకు ఇట్లా అంటూ నువ్వు పూసుకున్నా? మరి నిజమేనే, నేను అట్టిగానే అన్నా, నువ్వు దాన్ని నిజం పట్టుకుంటివి. చిన్ని అవ్వ, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కరోజు లవర్ లెక్క వేయాలా లేకపోతే ఇంకేమైనా ఐడియా ఉందా? గంగల ఐడియా, గోదట్ల ఐడియా, ఏ ఐడియా లేదు పో. ఇదే మెల్ల కోసేజ్ అయిపో. ఎట్లా ఎవడైనా లవర్ ఉందంటే ఖచ్చితంగా వదిలేస్తాడు, పక్క వర్కౌట్ అవుతుంది. గదే గందుకే ఒకళ్ళని సెట్ చేసిండు అశోక్ అన్న. సరే కానీ మెల్లనైతే వర్కౌట్ చేయండి. పుష్కన మీ వాళ్ళకి ఇట్లా నేను ఈ ఐడియా ఇచ్చినట్టు తెలిసింది అనుకో, మీ వాళ్ళు వచ్చి నన్ను బొంద పెడతారు. వాళ్ళు బొంద పెట్టక ముందే నేను నిన్ను బొంద పెడతా, గుర్తు పెట్టుకో. సరేనే, ఎట్లనో మేనేజ్ చేస్తా నీ పేరు తెలియకుండా. కానీ ఇదైతే పక్క వర్కౌట్ అవుతుంది కదా? అయితదే. ఈ రోజులలో ఏ మగోనికైనా లవర్ ఉన్నదని తెలిసింది అనుకో, ఆడు ఎవ్వడు చేసుకుంటలేడు, వీడు కూడా వేసుకోడు. సరేనే, నేను పోతా మరి. ఒక్కటే రోజు టైం ఇచ్చిండు, టైం అంటే టైం అంటుండు. పోతున్నా మరి. సరే. ఓరి వారా అశోకు, రెడీ అయినా వారా? అత్తానే నీకోసం చదువుతున్నా, నడు. అయితవే గాని జర మంచి రెడీ అయితే ఏమైరా? ఎట్లా వచ్చినావు మొత్తం? నీ అక్క, నేను మంచిగా రెడీ వచ్చినే. నీకు మంచిగా రెడీ అంటే కనిపిద్దా? లేదు, నువ్వంత తానం చేసినట్టు కూడా లేవురా. పోయి మంచి రెడీ అయితే ఏమాయ్ పో. ఊరిని అక్క, అయినా నాకు కలరే గింతనే. తాను చేసిన గింతే ఉంటా, తాను చేయకపోయినా గింతే ఉంటా. అయినా నేను మంచిగా రెడీ అయితే నీకు నాకే అన్న ఫోటో షూటు, ఆనికి నీకేనే. నువ్వు మంచిగా రెడీ అయితే అయిపోయా. అంతేగాని ఆనికి ఇట్లా ఫోన్ చేసినావా లేదా? అత్త అన్నడా లేదా? ఆనికి ఏలేదే, అని చెల్లెకేసిన ఫోను. నా ఫోటో షూట్ అంక పెట్టుకుని దానికి ఎందుకు ఫోన్ చేసినవరా? లైన్లో గిట్లా పెడదామని చూస్తున్నావు ఏంది? ఓ పిసదానా, నువ్వు అనుకున్నంత ఏం లేదే. అయినా వాడికి ఫోనే లేదు, అందుకే దీనికి వేసినే ఫోను. ఏంది ఫోన్ లేదా? ఆయనకి ఫోన్ లేదు, ఎందుకంటే ఆడు మోజాతి ఆనుముత్యం. ఫోన్ ఉంటే ఎక్కడ ఆడోళ్ళు ఫోన్ చేస్తారో అని ఫోన్ కూడా వాడతలేడు ఆడు. ఓర్ని అవ్వ, గిసంటోడు దొరికిండేంద్రా మనకి. అయినా మనం చెప్పినట్టు వింటాడు కదా? చెప్పినట్టు మా ఇంటాడే, ఎందుకంటే నిన్ననే డీల్ చేసుకున్నాం కదా మనం. మా ఇంటాడు. గదే అయినాడు ఆడోళ్ళు అంటేనే 1/2 కిలోమీటర్ దూరం ఉంటాడు. నాతో మంచిగా ఫోటోలు దిగుతాడంటావా? అరే ఇదేమైనా నిజంగా ఫోటో షూటా అనే? ఆడు మంచిగా దిగుతుంది దిగకుంటుంది. ఓర్ పిసోడా, దీనా కాడికైనా 4-5 ఫోటోలు మంచిగా దిగాలి గారా? ఆడు ఉన్నోడికి మేము లవర్ లెక్క కనిపించాలి కదా? నువ్వన్నా కూడా కరెక్టేనే. సరే ఎట్లయితే ఒక 4-5 ఫోటోలు మంచిగా వచ్చేదా దించుకుందాంపా. సరే ఆ 4-5 ఫోటోలు అన్నా గూగుల్లో చూసినావా? మంచి స్టిల్లులు. ఇది నిజంగా వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నావా? గూగుల్లో ఫోటోస్ తీసి దిగడానికి నేను చెప్తా బయట దిగడం. అట్లానే కాదురా, వెడ్డింగ్ షూట్కి అని కాదు. కానీ లవర్స్ ఎట్లా ఫోటో దిగుతారో నాకు తెలియదు కదా, అందుకనే అంటున్నా. ఆయన నమ్మాలంటే కొన్న మంచి ఫోటోలు ఉండాలి కదా? సరే తీయే, ఆడికేనాక ఎట్లా ఒకట్లా దిగుతూపా నాడు. ఓ పోడా, నేను ఎత్తికి దస్తెందుకు కట్టుకున్నావురా? ఇంత టక్కాన్ని వేసుకొని బెల్ట్ పెట్టుకుంటేవావు, అంత ఎట్లా పాడైనావు? ఒక లవర్తో ఫోటో దిగాలంటే ఎట్లుండాలి? ముఖానికి బొట్టు కూడా లేదు, బొట్టు పెట్టుకున్నా నత్తేవావురా? ఓ పిసానా, నీకేం తెలియదు. బయట కోతన్నా గారా చెవులకు కట్టుకో, మళ్ళీ ఎండ దెబ్బ తగ్గుతుంది అమ్మ చెప్పింది, అందుకే కట్టుకున్నా. ఇవాళ నేను అమ్మకు ఒక్కనొక్క కొడుకుని. అది చేయబట్టే నువ్వు గిట్ల తయారైనవురా. మొగోన్ లెక్క పెంచక అంత ఎట్లనో పెంచుతాంది. నీ ముఖమే నీ ముఖం, నీకన్నా నన్ను అమ్మ మంచిగా చూసుకుంటుంది, మంచిగా పెంచుతుందని నీ కుళ్ళు గానే. నా కుళ్ళే గాని ఆ చెవులో తీసేయి, ఆ లత్తి ఇజ్జత్ పోతుంది. టక్కేసుకొని బెల్ట్ పెట్టుకో. సరే ఇది మా తీసేస్తా గాని, అయినా కానీ నాకు ఇండియన్ బెల్ట్ ఉందే మరి. ఏ బెల్ట్ అయితే ఏందిరా, మంచి టక్కేసుకొని పెట్టుకో. ఓ పిసానా, బెల్ట్ అంటే ఆ బెల్ట్ కాదే, మన ఇండియన్ బెల్ట్. ఇగో మొలదారం పాయింట్ ఏడ జాడుతూ అని మీరు కనుకొని మొలదారం ఎక్కించుకున్నా. ఊర్ని మొల్దారం దింప. బెల్ట్ అంటే మొల్దారమారా? నేను వేరే బెల్ట్ అనుకుంటుని. సరే గాని మొల్దారం కనబడకుండా టక్కేసుకో. నీకు కొంచెం తెలివి ఉందా అని పాయింట్ జాడతానని మొలదారం ఎక్కించుకుంటుంది, మళ్ళీ టక్ వేసుకో మొలదారం కనిపించకుండా అంటే మళ్ళీ పాయింట్ జాడితే ఎట్లా? ఓ సిని, నీతో గోసనే ఉంది గారా? నువ్వైతే టక్ అయితే వేసుకో. ఒకవేళ పాయింట్ జారుతుంది అనిపిస్తా గిట్ట పాయింట్ మలుచుకొని కాంట పెట్టుకో. సరే ఫోటోలు దిగేటప్పుడు పెట్టుకుంటా. అయితే కానీ వాళ్ళకు నేను ఇంట్రెస్ట్, నీకే ఎక్కువ ఉండేది. నువ్వే బాగా చూపిస్తాను మరి.
అరే నీతో ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినరా? నేను వాళ్ళతోని డీల్ చేసిన. ఒక్క ఫోటో దిగితే 100 రూపాయలు. నువ్వు ఇంకా మంచిగా రెడీ అయిన వరకు ఇంకెక్కువ ఫోటోలు దిగుతారు, మనకే పైసలు ఎక్కువ వస్తాయి. అబ్బ దొంగ సచ్చిందానా, ఇంతగానం చేసినావానే, ఇతరులను మోసం చేయద్దే, నాకు అమ్మ చెప్పింది. మనం వాళ్ళని మోసం చేస్తలేనురా, వాళ్ళే వేరేటోళ్ళ మోసం చేస్తారు. ఏం కాదు, మనం పుక్కనికి ఎత్తే మనకి ఏమత్తదిరా? నువ్వు తీసుకుంటే తీసుకో, నాకైతే వద్దు. పర్వాలేదు, మనం 10 రూపాయలు తీసుకుంటే మన 20 రూపాయలు పోతాయట. నాకు అమ్మ చెప్పింది, నాకు వద్దు. అరే నీకు అన్న అమ్మ ఎత్తుదిరా, అమ్మ మాటలు నువ్వు అన్ని వింటావు గానీ నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. నేను తీసుకుంటా పైసలు గానీ ఆడ నువ్వేమోర్రకు సప్పుడేకుండు. సరే సరే, సపరేట్ ఉంటే గానీ వాళ్ళేందే ఇంకా అత్తలేరు. వాళ్ళకి ఇచ్చిన టైంలో 2 గంటలు అయిపోయింది. అరే వాళ్ళు ఎప్పుడు వద్దాం మనకేందిరా, నువ్వు టైం చెప్పినావుగా, ఆ టైంకి సప్పుడేకి ఇంటికి వద్దాం. సరే సరే. నేనారా మా ఫ్రెండ్ గానే కలుస్తాను పోతాన్నా. సరే గాని మొన్న వదిన చూసి వచ్చిన వాటగా, మరి ఏంది సంగతి? ఏ మీ వదిన నేను ఎందుకు చూసిండ్రా? ఏ నీకు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, నేను చూడలే. ఓ అన్న, వదిన అంటే మా సొంత వదిన కాదు, నువ్వు మొన్న పిల్లని చూసి వచ్చినావు చూడు, గా వదినే. ఓహో గా వదిన నారా? నీ అక్క మీ వదిన నేను ఎప్పుడు చూసి వచ్చినా అని నేనెంత భయపడుతుంది. ఆహా, మా వదిన చూస్తే నేను ఊకుంటానా? బొక్కలు ఇడిచి బొందలు పెడతా. ఏ మీ వదిన నేను చూస్తారా? చూడలే చూడలే, ఇప్పుడు నువ్వు చూడలే, జవాన్లో మా చూసినా కానీ. ఏమా అంటావు? ఏం లేదురా. సరేగా, నేను నన్ను ఎందుకు ఆపినావు చెప్పు. ఏం లేదన్నా, నీకు పిల్ల సెట్ కాలేదా? మరి దానికి దావత్ లేదా? నాకు పిల్ల సెట్ అయితే నీకు దావత్ ఎందుకు ఇద్దరా? నువ్వేమన్నా ఏ చుట్టావా చుట్టావా? అట్లా కాదన్నా, ఖుషి కొద్దీ ఇవ్వంటన్నా. చల్, ఖుషి లేదు పసి లేదు, నువ్వు గింత అందులో నీకు దావత్ కావన్నా? చల్ నేను ఇయ్యపో. ఇగో అన్న, ఇప్పుడు ఇట నాకు దావత్ ఇవ్వకపోయినావు అనుకో, నీ పెళ్లి క్యాన్సల్, అదే నా శాపం. అరే ఓ పిల్ల బచ్చా, నువ్వు శాపం పెట్టినంత మాత్రం నా లగ్గం క్యాన్సిల్ అవుతుందిరా. చల్, లగ్గం క్యాన్సిల్ కాదు, ఏం కాదు పో. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టుకుంటా పెట్టుకోపో, నేను మాత్రం దావత్ ఇయ్య. ఇగో అన్న, నా నాలుగైనా మచ్చలున్నాయి, నా అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇట నువ్వు నాకు దావత్ ఇవ్వకపోయినావు అనుకో, నీ పెళ్లి క్యాన్సల్. అరే ఓ పిల్ల బచ్చా, నీ నాలుగు మీద మచ్చలే ఉండని ఏమని ఉండని, ఆ దేవుడు దిగొచ్చినా కానీ ఈ లగ్గం జరుగుతుంది. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం దావత్ ఇయ్య. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టుకో. ఇగో అన్న, ఈ పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఈ జన్మల నీకెప్పుడు లగ్గం కాదు, నాకెప్పుడు దావత్ ఇస్తావో అప్పుడే నీకు లగ్గం అవుతుంది. ఇదే నా శాపం. జన్మల నీకు లగ్గం కాదు, పో. పిల్లని ఇంకేడున్నామన్నావురా? ఎంత దూరం తీసుకోతావు గిట్లనే? ఈ చింత చెట్టు కింద ఉంటా అన్నారే, పోదాంపా. ఆగో గాయ కాదు, వచ్చి ఉన్నారు నాడు. ఏమైంది అశోకు, గింతసేపా? మేము వచ్చి 2 గంటలకు ఎక్కువ అవుతుంది. ఆగో టైం ఎక్కువైతే తక్కువ అవుతుంది, మీరు ఇచ్చిన టైం దాకుండూరు, టైం అయిపోయినాక మీకుర్రి. టైం అంటే టైమే. నేను ఇచ్చిన టైంలల్లా మీరు ఎన్ని ఫోటోలన్నా దిగుర్రి. నేను ఇచ్చిన టైం అయిపోయిందా, నేను జంపు. ఇగో మేము ఒక 40 ఫోటోలు తీసుకుంటాం, అట్నే 3 వీడియోలు తీసుకుంటాం. మీరు చెప్పిన టైం కల్లా ముందే పంపిస్తాం, కానీ రియల్ లెవెల్ లాగా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేసుడు కాదు, జీవించుతా. నీకు విషయం తెలుసా, యాక్టింగే నా తర్వాత పుట్టింది. అంటే నీకు 40-50 ఏళ్ళు ఉంటాయా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా కాదు, యాక్టింగ్ లో 6 తేరున్నా అంటన్నా. సరే కానీ నువ్వు ఎట్లుంటావు మాకేంది, దా ఫోటోలు దిగుదాం. ఇగో నేను చెప్పింది గుర్తుకున్నదా? ఫోటోలు దిగుతానే 100 రూపాయలన్నా. వీడియో గురించి నాకు చెప్పలేదు, ఒక్క వీడియోకు 150 రూపాయలు. మా గుర్తుంది, దించుతా పారి. ఆ పొలాల పొంట, చేల పొంట, చిలకల పొంట, ఎక్కడ జాగా మంచిగా ఉంది అక్కడ దించుతారి. ఏ రా, ఇగో ఈ రోడ్డు మీద నీడకు మంచిగా అవుతాయి ఫోటోలు, నేను తీస్తా దిగుర్రి. అశ్విని ఒక స్టిల్ చెప్పే. ఇగో ఇప్పటి మందం మీరిద్దరు లవర్లు, ఫోటోలు మంచిగా దిగాలి. ఇగో ఇవాళ ఒక్కరోజు లవరు, రేపటి లవర్ బివర్ అన్నాం అనుకో నడవది. ఇప్పటి మందమే, అది కూడా యాక్టింగే అంతే. గదే మరి, యాక్టింగే. నీ అసంటోళ్ళు 100 మంది వచ్చినా కానీ నేను లొంగ. అబ్బా ఈడేదో పెద్ద అందగాడు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ దిక్కులేక అక్కమ్మ కూడా దిక్కైనట్టు అయింది నాకు ఈడతోటి. సరే సరే, ముందైతే ఫోటోలు మంచిగా దిగు. సరే సరే. ఓ చెల్లె, ఏనొక మంది స్టిల్ చెప్పే. ఇగో మీరు ఫస్ట్ లవ్ లో పడ్డ ఫోటో వీరే, ఇద్దరు మంచి స్టైల్లో నిల్చోర్రి, ఒకరికొకరు చూసుకోర్రి.
ఇగో అశోక్ ఫోటో దించు. అరే నువ్వు జేబులో చేతి పెట్టుకోరా. ఓరు వారి జేబులో పెట్టుకుని అంటే మీ జేబులో కదరా కింది జేబులా? కింది జేబులనా? సరే సరే నాకు తెలియదు కదా ఫస్ట్ టైం అట్లా. ఓకేనా? కింది జేబులు అంటే వెనక జేబులో కాదే. కింది జేబులు అంటే ఇగో ఇట్లా గీ జేబులా. ఇగో ఇట్లా స్టైల్గా నిల్చో. ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూసుకోరి. అగో కళ్ళ కళ్ళు పెట్టి చూసుకుంటాట. నా కళ్ళు నీకు ఇస్తా, నీ కళ్ళు నాకి. ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు పెట్టుకొని చూసుకున్నాడు అంటే ఒకళ్ళది ఒకరు పెట్టుకొని చూసుకున్నాడు కాదు, ఇట్లా చూసుకున్నాడు అంతే. అట్లా ఓడుకోలు చూసుకోరి. సరే ఎంతసేపు చూస్తావు? ఇట్లా చూసి నన్ను బుట్టలు వాడు కూడా చూస్తానువా? వేరే స్టిల్ చెప్పు. అబ్బా మీవో నిజంగా ట్రై అయితే ఎవరు పడరు కానీ బాగా ఓవరాక్షన్ చేస్తాడు. అడుగంతే గాని. అరే నువ్వు అట్లనే జేబులో చేతి పెట్టుకొని ఆమె బుద్ధ మీదకి ఇలా చేతాయి. ఏంది చెయ్యేసుడా? తప్పు తప్పు. నేను ఆడదాన్ని టచ్ కూడా ఏం చెయ్యా. కావాలంటే ఇట్లా పెడతా ఎయిటింగ్లా, దీని కింద ఉన్నట్టు ఎయిటింగ్ చేసుకో. బా నీతో నాకు గోసనే ఉందిరా. ఇగో ఆ ఫోటో మెల్ల ఎట్లనో ఎడిటింగ్ చెప్పి నువ్వు నడు మీద చేతాయి. సరే. ఓ పిసా నడు మీద చేతేస్తున్నంటే ఆ నడు మీద కాదు, నీ నడు మీదకి ఇట్లా చేతేసుకొని నవ్వు. అయ్యో మీరు అన్నది నా నడుము మీద నేను. సరే సరే, నాకు కూడా కొత్త కదా, తెలియదు కదా. ఇప్పుడు ఈ చేయి పెట్టినవా? నెక్స్ట్ ఈ చేయి పెట్టు. ఇగో మధు అట్లా నువ్వు మా అన్న కన్నలకి వెళ్ళియుడు. అరే నువ్వు ఇటే కెమెరాకి వెళ్ళియుడు. నవ్వు రే. అవ్వ కంపచ్చి వాడైతుంది. దింపు ఇంకెంతసేపు అంటే టానం చేయలే, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇటే వచ్చిన. నువ్వు ఫోటో దించు. చాలు ఇక్కడ ఫోటోలు దిగిన కాడికి. ఇగో అశోక్ ఈ ఫోటోలతోని 300 3 ఫోటోలకి వీడియో తీసుకుంటే ఇట్లా తీసుకో, వేరే లొకేషన్ కోదాం. బా నేను ఎక్కలు మత్తాయి కానీ ఇగో నడుచుకుంటారు వీడియో అవుతా. మధు ఒకసారి విడియుడు, మాట నిన్ను వచ్చాడు. మధు ఒకసారి విడియుడు. అరే నువ్వు ఆగని చూడరా. అబ్బా ఈ ఎండాకాలం రాకముందే గింత ఎండలు కొడతానే ఎవరా? కొద్ది కొడతలేవు ఎండలు. అంతేమో కానీ ఎండాకాలం అయితే పెళ్లి చేసుకోకరా. ఎండాకాలం పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? ఎంత తిన్నా కానీ తిన్నది పోయిన పట్టదురా. నీ తిన్నది పోయిన పట్టదు అంటున్నావు. ఈ ఎండాకాలం అయితే వేసుకుంటే మంచిదిరా. చుట్టాలు వచ్చినా కానీ ఏంటన్నా వండవచ్చు మంచిగా. చుట్టాలు ఏందిరా చుట్టాలు? ఈ కాలంలో కాకపోతే ఏ కాలంలో అయినా వండుకోవచ్చు. నీటికాడ కాకపోతే నా ఇంటికాడ వండుకుంటారు. ఈ ఎండాకాలం బగారు పోదు ఇంటూ దూపు అవుతుందిరా. తిన్నది మనసున పట్టది. ఎవరిని అక్క నీ తిండికే వచ్చిందారా గతి? సరే అయితే బలం ఉంటేనేమో జరుగుతుంది, బలం లేకుంటేనేమో జరగదు పెళ్ళి. బలం లేదంటావేందిరా? బలం రోజుకు 3 పూటలు పంది లెక్క తింటాను. అటు చూడు కూర్చుంటే బండన్న చాలతలేదు. ఓరు వారి బలం అంటే ఈ బలం కాదురా, పేర్ల మీద బలం ఉండాలి. ఇద్దరు పేర్ల మీద బలం ఉంటేనే లగ్గం అనేది అవుతుంది. గా బలం మారా? అది ఇప్పుడు ఉన్నా కానీ పెట్టుకోకు. చలికాలమో ఆనకాలమో పెట్టుకో. అరే నువ్వు బలం ఉండవేమిరా? బలం ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుంటా నేను గంతే. చల్ నువ్వు అత్తరా లేకుండా పెళ్ళికి. గంత మాట అన్నవేమిరా? సరే కానీ రాను కానీ నాకైతే కాటన్ బీర్లు పంపు. అబ్బా తింపి కొడితే నువ్వు 100 రూపాయల కట్నం కూడా పెట్టావు. నీకు కాటన్ బీర్లారా? నువ్వు ఎంత కట్నం పెడతావు దాని మీద నేను బీర్లు ఎత్తపో. అయినా నువ్వు నన్ను పెళ్ళికి రాకన్నావు గారా? పెళ్ళికి రానేను రాను. భరత్ వచ్చి కడుపు నిండా అయిపోతా. ఓరు వారి జోక్ అన్నా కానీ నువ్వే తోడు పెళ్ళి కొడుగా రా. సరే కానీ ఎందుకు అమ్మాయిని ఒకసారి చూడబుద్ధి అవుతుందిరా, పోయి కలిసేద్దామా? ఎందుకురా? పెళ్ళేదా కుబ్బాగుతలేదా? అట్లని కాదురా, ఒకసారి కలిసి అట్లా మాట్లాడదామని ఉందిరా. సరేరా ఇవాళ అయితే అత్త, రేపైతే డ్యూటీ ఉంది మరి. సరేరా అప్పటికైతే పోదాం మరి. నువ్వు నా సోపతికి వచ్చినందుకు రాత్రి బిల్డింగ్ మీద కూర్చుందాం, 2 బీర్లు తాగుదాం. సరేరా అట్లయితే పెళ్ళేదాకా రోజు పోదాం. రోజు బంగ్లా మీద తాగచ్చు. ఇవరాక డ్యూటీ అంటే ఇవి కారా? తాగుడంటున్నావు గారా? అందుకే. అయినా కానీ మా మనోసారి మంచోర్రా. పెళ్ళి అంటే 4 రోజులైనా లీవ్ ఇస్తాడు. సరేరా అప్పటి వరకు అయితే ఫోన్ చేస్తా, పోదాం మరి. సరే. అరే అన్న ఆమెకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. మొక్కల మీద కూర్చొని ఆమెకు పువ్వురా. కూర్చో. సరే సరే నాకు మాయకి నేను చేస్తా. అరే కూర్చున్నాడు అంటే ఎరవైనట్టు కూర్చున్నాడు కాదురా, ఇట్లా మొక్కల మీద కూర్చుని ఇట్లా పువ్వు అంటుంది అట్లే. నాకు తెలివే కదా, అందుకే ఇప్పుడు చూడు మంచిగా ఇస్తా.
ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేం స్టిల్లు ఉన్నాయి? ఇంకా అంటే గా సినిమాలో చూసినా ముద్దిచ్చే సీన్ అట గసోడి లేవు చూడురి. అబ్బా నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? ఇవరాక చెయ్యెత్తే మీ అమ్మ చెప్పిందేమో పరాయి ఆడదాన్ని ముట్టుకోవద్దని, మరి ముందు పెట్టేద్దాన్ని మీ అమ్మ చెప్పలే? ఏ చీచి తప్పు నాకు అలాంటి ఆలోచన లేవు. కొన్ని సినిమాలలో ఉంటాయి కదా అట్లా మామూలుగా అడిగినా నేను తప్పు అట్లా పెట్టా కావాలంటే పెట్టుకోమాను. ఇక అవేం పడ్డదిరా అంతేగాని ఇగో ఫోటోలు వీడియోలు మాజాలు కానీ ఇవ కాబోయే హస్బెండ్ రమ్మనుర్రి ప్రూఫ్ పెట్టాలంటారు కదా. ఫోటోలు వీడియోలు చూస్తా నమ్మడు, డైరెక్ట్ చూస్తే బెటర్ కదా. చెప్పండి రమానూరి, టైం అయిందంటే నేను మాత్రం ఉండా, టైం అయిందంటే వెళ్ళిపోతా. సరే. హలో, కొంచెం నీతో పర్సనల్గా మాట్లాడాలి. మా ఊరు అడ్ల సెంటర్ కాడికి రా. ఫోన్ చేసినావా? ఇగో మన ముగ్గురం ఈయనే ఉందా. అరే సుమన్ నువ్వు పోయాడు జాక్కపో, మేము వేసినప్పుడు రా. సరే. అరే గిటెందుకు తీసుకొస్తున్నారా? అరే ఆ అమ్మాయి ఫోన్ చేసిందిరా, మా ఊరు వడ్ల సెంటర్కి వెళ్ళి రా అన్నాక వస్తా అన్న. సరేరా. అరే గిరి యోగినే ఉన్నారా పాప? సరే. చెప్పేందుకు రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే రమ్మన్నా. సరే కానీ మరి ఈ లెవెల్ మొన్న పెళ్లి చూపుల కాడికి కూడా రాలే. వీళ్ళ ఈమె నా ఫ్రెండ్, ఇగో ఈడు మా అన్న. అవునా? పర్సనల్గా మాట్లాడదామంటే నువ్వు సింగిల్గా ఉంటావు కావచ్చు అనుకున్నా కానీ వీళ్ళని పట్టుకొని వచ్చినావు, మరి ఏంది కథ? అంటే అది నువ్వాగే ఇవన్నా, ఇది చెప్పడానికి భయపడుతుంది. నువ్వంటే దీనికి ఇష్టం లేదు, ఈ లగ్గం ఇష్టం లేదు, ఇది ఇంకా చదువుకుంటుందట. అయ్యో చదువుకోవాలని ఉందా? మరి ముచ్చటేదో నాకు ముందు చెప్తే అయిపోవు కదా. అమ్మా ఇంత సింపుల్గా ఒప్పుకున్నాడు. నేను ఇంకా వన్ డే లవర్ అని చెప్పి నాటకాలు చేసిన. అంటే అన్న ఇవ చదువుకుంటుందంటే ఇప్పుడు సంబంధం క్యాన్సలేగా. అగో సంబంధం ఎందుకు క్యాన్సల్? చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, లగ్గమైనా కానీ చదివిస్తా. ఇంకేంది మంచిగా చదివిస్తా అంటాను కదా, చదువుకో. అట్లా నువ్వాగే గంత మంచి చదివిస్తా అంటాను, మీ వాళ్ళు కూడా ఖర్చు తక్కువ అవుతుంది. నువ్వు ఆగు. అవన్నా ఎలా చదివిస్తావు? ప్రైవేటా గవర్నమెంటా? అగో ఎందుకు వచ్చినావే? మరి లేకపోతే ఏంది, పెళ్ళైనాక ఎట్లా చదువుకుంటారు? నేను అట్లా చదువుకోలేను మంచిగా. ఏమైందేమో మీ దాంట్లో మీరే మాట్లాడుకుంటారు. అయినా మావాడు పెళ్ళైనాక చదివిస్తా అంటానుగా, ఇంతకన్నా మంచి మొగడు దొరుకుతాడా? అరే మంచిగా మాట్లాడినవరా, రాత్రి నీకు ఒక బీర్ ఎక్కువ చేస్తా. ఇవన్నా దానికి ఇప్పుడు అట్లా చదువుకోవాలని లేదట, లగ్గమదేమదు. ఏం కత్తి మావాడు ఇంకో సంవత్సరం అయినా ఆగుతాడు, మావానికి ఎగురుతాం ఏం లేస్తాయి. నువ్వు బాగా చదువుకొని కరెక్టర్గా. అరే వీళ్ళు మనం నిడిసబెట్టేటట్లేరా, ఈ సంబంధం ఎట్లా ఓకే వేసుకునేటట్లే ఉన్నారు. గట్టి ఉన్నట్టుంది. అశ్విని ప్లాన్ బి. ఇగో అన్న ఉన్న ముచ్చట చెప్తా అన్న, దీనికి లవర్ ఉన్నాడు. అంత సీన్ లేదు, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం. నీకు లవర్ లేడు ఏం లేదని మాకు తెలుస్తాయి. ఏమంటావురా? గంతే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు చదువుకో. అరే మీకు ఎత్త అర్థమైతలేదన్న, నిజమే దీనికి లవర్ ఉన్నాడు. కావాలంటే ఇట్లా మీకు ప్రూఫ్ కావన్నా? అరే అశోక్ ఫోటోలు వీడియోలు ఉండే కదా, అలాగే చూపెట్టరా. ఆయే చూపిస్తా. ఇగో అన్న చూడు, ఇగో ఇగో. గవన్నీ మేము నమ్మం. అవి అయినా ఏ ఫొటోస్ లెక్క ఉన్నాయి. ఈ రోజులలో ఏ వాడతారు, మనిషి లేని మేము నమ్మం. అని తీసుకురాపోరి. ఇగో మీరు ఇట్లా అంటారని తెలిసే ఆయన కూడా ఇటే పట్టుకొచ్చినాం. ఇగో మీరు ఆయన ఏమనొద్దు, వాడు అట్టనే భయపడతాడు, సరేనా? అరే సుమాన్ అతను చూడుర్రి. అరే ఇల్లని చూస్తే నమ్మబుద్ధి అయితే లేదురా, ఇది నాటకం అనిపిస్తుందిరా. గట్టెట్ అనిపిస్తుందిరా నీకు? వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఆడు ఫోటోలో చూపించిన డ్రెస్సులు సేమ్ ఉన్నాయిరా, అవి ఇప్పుడే దిగినట్టున్నారు. కరెక్టేరా, నాకు తెలిసి ఇది నాటకం ఆడుతున్నట్టున్నారు, ఇది ఒక అబద్ధం పెట్టి. అరే ఇలా డౌట్ వచ్చినట్టుందిరా, ఏమన్నా కవర్ చెయ్యు. కవర్ చేస్తావు. ఇవన్నా గేనక ఇట్లా మాట్లాడుతురు ఏందన్నా? వీళ్ళు కలిసినప్పుడల్లా ఫోటోలు దిగుతారు, ఇలా కలిసిర్రు, ఇవాళ ఇదే డ్రెస్ మీద ఇప్పుడే ఫోటోలు దిగిర్రు, దీనికి ఇట్లా మాట్లాడుతారు ఏందన్నా మీరు? అని ముందే తెలుసుకోమంటే గారా లవర్ ఉన్నారా లేరా అని, ఇవే పంచాదులు ఉంటాయని అన్న. అవురా నువ్వు మీరు 2 రోజులు లవ్ చేసుకోబట్టి? మేమా ఒక్క వన్ డే అవుతుంది. వన్ డే లవ్ ఏందిరా? అదే 1 డేనా? అవులాగా ఆగు. ఓ అన్న వన్ డే కాదు 1 ఇయర్ అవుతుంది అంటుండు, ఏమంటావురా? 1 ఇయర్ 1 ఇయరా? నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏ డౌట్ లేదు, నువ్వు వచ్చి బండెక్కు చక్కగా పోదాడి. ఇగో మీ సంబంధం క్యాన్సల్, మావాడు వేరే సంబంధం చూసుకుంటాడు, నువ్వు దారా బండెక్కు పోదాడి.
ఇగో నా టైం అయిపోయింది, నేను పోతాను ఇక. అరే అశోక్ 650 అయినా మొత్తం ఫోన్ పే అయ్యి. ఏ చేతపా క్యాన్సల్ అయితే అయిపోయి అలా